హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ 7 అడుగుల పైన 30వ భాగాన్ని వినేద్దాం. శ్రీనివాస్ గారు చెప్పిన విషయం విన్న ఆలోచనలన్నీ బ్లాక్ అయి వాట్ అంటూ లేచి నిల్చుంటాడు. అవును బాబు, ఈ విషయం నీతో ఎప్పుడో చెప్పేవాణ్ణి, కానీ ఈ విషయం అనవసరం. ఇప్పుడు ఇవన్నీ చెప్పి మిమ్మల్ని మీ మనసుని భయపెట్టడం బాధ పెట్టడం ఎందుకు అని ఆగిపోయాను. కానీ మొన్న మీరు శత్రు రవి అరుణ్ మాట్లాడుకుంటుంది విన్నాను. అప్పుడే అర్థమైంది ఈ సమస్య ఇంకా తీరిపోలేదని. అందుకే ఇక తప్పక ఈ విషయం మీకు చెప్తున్నాను. దయచేసి నన్ను క్షమించండి బాబు. మా వల్ల ఇప్పుడు మీకు ఇన్ని ఇబ్బందులు అన్నారాయన. చచా, అలాంటిదేమీ లేదు మామయ్య. మీరు ఇప్పటికైనా చెప్పి మంచి పని చేశారు. లేదంటే ఇంకేం ప్రమాదాలు జరిగేవో. మీరేం భయపడకండి. ఇక నుండి అంతా నేను చూసుకుంటాను. అయినా ఇది ఇబ్బందని మీరెందుకు అనుకుంటున్నారు? నందు నా భార్య, నా బాధ్యత. మీరంతా నా కుటుంబం. అప్పుడు నేను చేసేది నా బాధ్యత అవుతుంది, కానీ భారం అవ్వదు, ఇబ్బంది అవ్వవు అంటాడు హర్ష. నా కూతురు చాలా అదృష్టవంతురాలు బాబు. ప్రేమగా చూసుకుంటూ అవసరమైతే ఆ ప్రేమ కోసం ప్రాణాలిచ్చే భర్త, తల్లిదండ్రులను సైతం మరిపించే ప్రేమను చూపించే అత్తమామలు ఉన్నంత ఉన్నతమైన భావాలు విలువలు కల కుటుంబం. ఇంతకంటే ఇంకేం అదృష్టం అక్కర్లేదు బాబు నాకు. ఇక నాకు నా బిడ్డ గురించి ఏ భయమూ బాధ లేవు. నా బాధ్యతను నాకే తెలియకుండా మీరు ఎప్పుడో తీసేసుకున్నారు. కానీ మీరు మాత్రం జాగ్రత్త బాబు. మీకేదైనా అయితే మేమెవ్వరం బ్రతకలేం అంటారు. హర్ష మనసు మాత్రం ప్రేమగా చూసుకునే భర్త అన్న మాటలని తలుచుకుంటూ ఆలోచిస్తుంది. హర్ష అన్న శ్రీనివాస్ గారి పిలుపుతో తేరుకుని, హా సరే మామయ్య, మీరు మాత్రం నాకు నిజం చెప్పిన విషయం ఎవరికీ చెప్పొద్దు. ఇప్పటి వరకు ఎలా ప్రవర్తించారో అలానే ఉండండి అన్నాడు. సరే హర్ష, ఇక నేను బయలుదేరతాను. నువ్వు జాగ్రత్త బాబు అంటారు. సరే మామయ్య అని ఆయన్ని పంపించేస్తాడు. హర్ష డ్రైవర్తో కారు ఇచ్చి. శ్రీనివాస్ గారు వెళ్ళిపోయాక హర్ష తన చేతిలో కూలబడతాడు. ఆయన చెప్పింది గుర్తుకు రాగానే భయం బాధ కలగ్గా గట్టిగా కళ్ళు మూసేసుకుంటాడు. 2 నిమిషాలకి కళ్ళు తెరిచిన హర్షలో ఇప్పుడు ముందున్న భయం బాధ రెండూ లేవు. కళ్ళల్లో కోపం ప్రస్ఫుటిస్తుంది. ఆవేశం తనని అక్కడే నిలవనివ్వడం లేదు. గట్టిగా అరిచి వాడిని తన చేతులతోనే చంపేయాలన్నంత కోపం వచ్చేస్తుంది హర్షకి. అలా కోపంగా ఉన్న హర్షకి కళ్ళల్లో నందు మెదలగానే తన కోపం ఆవేశం చల్లబడ్డాయి. తన ఆలోచన శక్తి జోరందుకుంది. ఇప్పుడు నేను ఆవేశపడి కోపంతో ఏదైనా చెప్తే వాడికి నేనే దారిని కల్పించిన వాడిని అవుతాను. లేదు, నేనంత మూర్ఖుని కాదు. వాడంతటా వాడే నా కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేస్తాను. వాడి కనీసం ఊపిరి పీల్చుకునే టైం కూడా ఇవ్వను. అలా వాడిని లాక్ చేస్తాను. ఇక నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందిరా. ఇక నీ వినాశన మరణ శాసనాలను నేను లిఖించబోతున్నాను. నీ ప్రాణాలను నీ సామ్రాజ్యాన్ని ఎలా కాపాడుకుంటావో కాపాడుకోరా. ఇక డానియల్ అనే నీ పేరు ఆ చీకటి సామ్రాజ్యంలో ఎక్కడా వినిపించదరా అనుకుని శత్రువుకి కాల్ చేసి విషయం చెప్తాడు. అది విన్న శత్రువు కూడా షాక్ అవుతాడు. మరి ఈ విషయం మనకి అరుణ్ ఎందుకు చెప్పలేదు హర్ష అన్నాడు. ఈ విషయాలన్నీ వాడికి తెలియవురా. వాడెప్పుడో ఆగిపోయాయి అనుకుంటున్నాడు, అందుకే అన్నాడు హర్ష. అయితే ఇక మనకి ఆ చీకట్లో దాక్కున్న చచ్చు వెదవి ఎవడో తెలిసిపోయింది కదా. ఇక వాడిని వదలకూడదు అన్నాడు శత్రు కోపంగా. లేదురా, వాడిని అంత తేలిగ్గా అంతం చేయకూడదు. వాడిని కనిపెట్టేసిన విషయం తెలియకూడదు. వాడు ఆ పిక్కువహి భ్రమలోనే ఉండాలి. అప్పుడే వాడు ప్రశాంతంగా ఉండి మనకి అవకాశాలు ఇస్తాడు అన్నాడు హర్ష. నిజమే బావా, నువ్వన్నది కరెక్ట్. వాడిని అంత తేలిగ్గా వదలకూడదు. నువ్వు ఇవన్నీ ముందే ఆలోచించి డూప్లికేట్ సిమ్స్ తెచ్చి మంచి పని చేశావు అన్నాడు శత్రు. అది సరే కానీ మనం అర్జెంటుగా వెళ్ళాలి. నువ్వు త్వరగా రా అంటాడు హర్ష. ఎక్కడికి అంటాడు శత్రు. హర్ష ప్లేస్ చెప్పి, జాగ్రత్త, నిన్ను ఖచ్చితంగా ఫాలో చేస్తారు. సో నువ్వు వాళ్ళకి కనిపించకుండా తప్పించుకునిరా అంటాడు హర్ష. ఓకే బావా, ఏం చేయాలో నాకు తెలుసు. యూ డోంట్ వరీ అని కాల్ కట్ చేసి బయటకొచ్చి తన కారు ఎక్కుతాడు శత్రు. హర్ష కూడా తన వర్క్ ఫినిష్ చేసుకుంటూ ఉంటాడు. హర్ష అన్నట్టుగానే తనని ఎవరో ఫాలో చేస్తారని గమనిస్తాడు శత్రు. అది ఎలానో తను అనుకున్నదే కాబట్టి తత్తరపడకుండా నేరుగా ఒక ఇంటి దగ్గర కారు ఆపి లోపలికి వెళ్తాడు శత్రు. శత్రు ఆగడం చూసిన వాళ్ళు వాళ్ళ కారుని దూరంగా ఆపి అక్కడి నుండి శత్రుని గమనిస్తుంటారు. శత్రు లోపలికెళ్ళి ఆల్రెడీ తన కోసం వెయిట్ చేస్తున్న తన ఫ్రెండ్కి తన కారు కీసిచ్చి తనని బయటికి పంపిస్తాడు. ఆ వచ్చిన వ్యక్తి వెనక నుండి శత్రువులానే ఉండడం, పైగా శత్రువులానే యూనిఫామ్ వేసుకుని ఉండడంతో వాళ్ళు తనే శత్రు అనుకుని ఆ కారుని ఫాలో చేసుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిన 10 నిమిషాలకి శత్రు తన డ్రెస్ చేంజ్ చేసుకుని
వెన వెనక వైపు ఉన్న గేట్ నుండి హెల్మెట్ పెట్టుకుని బైక్ మీద హర్ష చెప్పిన దగ్గరికి చేరుకుంటాడు. హర్ష తన వర్క్ కంప్లీట్ చేసి చారికి అప్పచెప్పి బయటకు వస్తుండగా ఎదురవుతుంది ప్రియా. హర్షని చూసిన ప్రియా గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని నవ్వుతూ విష్ చేస్తుంది. హర్ష తన పక్కన వెనక వెతుక్కుంటూ ఉంటాడు. ఏం వెతుకుతున్నారు అంటుంది ప్రియా అర్థం కాక. అదే ఎవరినో సార్ అన్నావు కదా, ఎవరా అని చూస్తున్నాను అన్నాడు. ప్రియా చిన్నబుచ్చుకుని నేనన్నది మిమ్మల్ని అంది. మొన్నటిదాకా నందు అంది, ఇప్పుడు నువ్వు తయారయ్యావా అన్నాడు హర్ష. లేదు సార్, ఇది మీ ఆఫీస్ కదా, నేను ఎంప్లాయీని, అందుకే అలా అన్నాను అంది నెమ్మదిగా. హర్ష తనని ఆఫీస్ కొత్తల్లో ప్రియతో అన్న విషయం గుర్తుకొచ్చి ప్రియా భుజం మీద చెయ్యేసి అన్నయ్య అని సార్ అంటే అన్నయ్య ఫీల్ అవుతాడు అన్నాడు. ప్రియా టక్కున తలెత్తి హర్షని చూస్తుంది. హర్ష నవ్వుతూ నందుని వదిన అన్నప్పుడు నీకు నేనేమవుతాను అన్నాడు. అన్నయ్య అంది నవ్వుతూ. మరి అన్నయ్య అని పిలవ్వా, పైగా మా బామర్తికి కాబోయే భార్యవి, నన్ను సారంటే ఎలా? సారీ అన్నయ్య అంది. ప్రియా తల మీద చెయ్యి వేసి నిమురుతాడు హర్ష. ప్రియా నవ్వి నన్ను రమ్మన్నావన్నయ్య అంది. హర్ష నవ్వి పద అని లోపలికి తీసుకెళ్లి ప్రియని ఒక క్యాబిన్లోకి తీసుకెళ్లి చైర్లో కూర్చోబెడతాడు. ప్రియా కూర్చొని తన ముందున్న నేమ్ ప్లేట్ చూసి అన్నయ్య నేను బ్రాంచ్ మేనేజర్ ఏంటి అంది. అవును, నువ్వు మేనేజర్ అన్నాడు. లేదన్నయ్య, నేను సెలెక్ట్ అయిన జాబ్ని చేసుకుంటా అంది. హర్ష నవ్వి నేను నీకు నాకు మధ్య ఉన్న బంధాన్ని బట్టి ఈ బాధ్యత ఇవ్వలేదు, నీ సామర్థ్యాన్ని చూసే ఇస్తున్నాను. ఇది పూర్తిగా నువ్వు సంపాదించుకుంది ఎలానో, మీ డాడ్ బిజినెస్ని ఈ ఇయర్ చూసుకోను అని చెప్పేశావుగా అన్నాడు. అప్పుడు కానీ ప్రియ ఒప్పుకోలేదు. హర్ష ప్రియని ఈ రోజుకి వెళ్ళిపోయి రేపటి నుండి రమ్మని పంపించేస్తాడు. ప్రియా వెళ్ళిపోయాక హర్ష కూడా ఎవరికంటా పడకుండా వాళ్ళు వెళ్లాల్సిన ప్లేస్కి వెళ్తాడు. హలో సార్. ఏంటి నాతో మాట్లాడాలన్నావట? అదే సార్, మీరు నాకింకా తర్వాత ఏం చేయాలో చెప్పలేదు కదా సార్, అందుకని. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏమీ లేదు, నీతో పని ఉన్నప్పుడు నేనే నీకు విషయం చెప్తాను, అప్పటి వరకు నన్ను కలవడం మాట్లాడడం లాంటివి చేయకు. సరే సార్, వాళ్ళకి ఎలాగో నా మీద అనుమానం రాదు, మీరు భయపక్కర్లేదు. నాకు తెలిసి ఇప్పటికే నీ మీద ఆ హర్ష గాడికి అనుమానం వచ్చుంటుంది, సో బీ కేర్ఫుల్. నేను మేనేజ్ చేస్తాను సార్. ఓకే సార్. అర్థమైంది. మరి విషయం అదే అయినప్పుడు ఈ నసుకుడు బిల్డప్లు ఎందుకు? 15 గంటలో నీ ట్రాన్స్ఫర్ అవుతాయి. ఓకే సార్, కానీ ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారో తెలుసుకోవచ్చా అని భయంగానే అడుగుతాడు. అతను నవ్వి ఇప్పటిదాకా మనం పెట్టిన టెన్షన్తో వాడు ఆల్రెడీ సెక్యూరిటీ పెట్టుకుని నక్కి నక్కి బ్రతుకుతున్నాడు, కొన్నాళ్ళనే బ్రతకని, ఆ తర్వాత ఆలోచిద్దాం అన్నాడు. సరే సార్ అని కాల్ కట్ చేస్తాడు. రాత్రి 9 అవుతూ ఉండగా ఇంటికి చేరుకుంటారు హర్ష శత్రులు. ఇద్దరు ఇంట్లోకి వచ్చేసరికి అంజు శ్రీధర్ ఒడిలో కూర్చున్న ప్రత్యులు మీద అరుస్తూ ఉంటుంది. హర్ష హాల్లోకి వచ్చి ఏమైందక్క, ఎందుకలా అరుస్తున్నా వాళ్ళ మీద అంటాడు. వచ్చావా? చూడరా హర్ష, వీళ్ళిద్దరితో నేను వేగలేకపోతున్నాను అంది. ఏం చేస్తావు చెప్పు, ఇద్దరికీ వాళ్ళ అమ్మ పోలికలే వచ్చాయి అన్నాడు శత్రు పక్క నుండి. అంజు సీరియస్గా చూసి శత్రు టిప్ప మీద ఒక్కటి పీకుతుంది. హర్ష నవ్వి ఏం చేశారక్క అన్నాడు. ఏం చేయడమేంట్రా, వీళ్ళకి ఈ మధ్య ఐస్ క్రీమ్ పిచ్చి పట్టింది, రోజు నన్ను తినేస్తున్నారు ఐస్ క్రీమ్ కోసం. వాళ్ళకి మీ బావ సపోర్టు. మొన్న కూడా నందు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా 2 బాక్సులు తెచ్చుకున్నారు. అవి నేను కోప్పడ్డం వల్ల నిన్నటి వరకు అవే ఉంచుకున్నారు, లేకపోతేనా అంటూ తల పట్టుకుంది. హర్ష ఏం మాట్లాడలేదు, ఏదో ఆలోచిస్తున్నాడు. పోనీలే అంజు, చిన్నపిల్లలు, ఈసారి ఏమనకలే అంటాడు శత్రు. అవును మమ్మీ అంటారు ప్రత్యయ్. అంజు సర్లే ఏడవండి అని హర్ష వాళ్ళపై వైపు చూసి రండి భోజనం చేద్దరు అంది. మేం తినేసాం కానీ ఇంట్లో అంతా తిన్నారా అన్నాడు హర్ష. నందుని అందరికి పెట్టి టాబ్లెట్లు వేయించింది అంది అంజు. మరి నందు? నువ్వు ఫోన్ చేసి తినేయమన్నావంట కదా, తిన్నది. సరేలే నేను పడుకుంటాను అని పైకి వెళ్తాడు హర్ష. మిగతా వాళ్ళు కూడా ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. హర్ష గదిలోకి వెళ్ళేసరికి నందు బెడ్ సర్దుతూ ఉంటుంది. హర్ష లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని నించుంటాడు. హర్షను చూసిన నందు వచ్చేసారా, తిన్నారా నిజంగా అంది. హర్ష ఏం మాట్లాడకుండా అలానే చేతులు కట్టుకుని ఉంటాడు. నందుకు అర్థం కాక ఏంటి అలా చూస్తున్నారు అంది. హర్ష అలానే ఉంటాడు. ఏమైంది హర్ష గారు? మౌనంగా ఉన్నాడు. అబ్బా చెప్పండి ఏమైంది అంది దగ్గరకొస్తూ. నాకు అబద్ధం ఎందుకు చెప్పావు అన్నాడు మొహంలో ఏ భావం లేకుండా. వస్తున్న నందు ఆగిపోయి అబద్ధమా అంది కళ్ళు పెద్దవి చేసి. అవును,
నే నేనేం చెప్పాను? అంతే హర్ష నందు నడుం పట్టుకుని మీదకి లాక్కొని గోడ కానించి అటు ఇటు చేతులు పెట్టి లాక్ చేసి ఇప్పుడు చెప్పు అన్నాడు. నందు కళ్ళు ఇంకా పెద్దవి చేసుకుని షాక్ అయి చూస్తూ ఉంటుంది. చెప్పు అంటూ ఇంకా మీదకి వెళ్తాడు హర్ష. నందు భయంతో కళ్ళు గట్టిగా మూసుకుని మొహం పక్కకు పెట్టేసుకుంటుంది. హర్ష నందు మొహం దోశల్లోకి తీసుకుని నువ్వే ప్రిన్సీ అని నాకు తెలిసిపోయింది, నేను అడిగేది దాని గురించి కాదు అన్నాడు. నందు షాక్ అయి చూస్తుంది. చెప్పు నందు, నువ్వు ఐస్ క్రీమ్ కోసం వెళ్ళానని ఎందుకు అబద్ధం చెప్పావు అన్నాడు. నందు తలెత్తి హర్ష కళ్ళలోకి చూస్తుంది. హర్ష కళ్ళలో కోపం లేదు, ఏదో బాధ. అబద్ధం చెప్పిందని అయితే కాదు, ఇంకేదో. ఆ భావం అర్థమైన నందు వెంటనే హర్షని గట్టిగా కౌగిలించుకుని ఏడుస్తుంది. హర్ష కూడా నందుని గట్టిగా పట్టుకుంటాడు. ప్లీజ్ హర్ష గారు, మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోకండి. మీరు నన్ను చాలా భద్రంగా కాపాడుకుంటూ వచ్చారు. నేనే మిమ్మల్ని మోసం చేశాను. మీరు పెట్టుకున్న నమ్మకాన్ని వాడుకున్నాను అంది ఏడుస్తూ. హర్ష నందు నుదుటిన ముద్దు పెట్టి నువ్వు మోసం చేయలేదు నందు, చెయ్యవు చేయలేవు కూడా. ఏదో కారణం లేకపోతే నువ్వు అలా చెయ్యవు. చెప్పు, ఎందుకు వెళ్ళావు బయటికి అన్నాడు. రమ్మన్నాడు అంది తల వంచుకొని. ఎవరు అన్నాడు నందు తల పైకెత్తి. నందు సైలెంట్గా ఉంది. డానియల్ గాడే కదా అన్నాడు స్థిరంగా. నందు చప్పున తల ఎత్తి హర్షాన్ని చూస్తుంది. హర్ష నందు చుట్టూ చెయ్యేసి వాడేనా అన్నాడు. అంది తల నిలువుగా ఊపుతూ. షిట్, అయినా వాడు పిలిస్తే వెళ్ళిపోతావా? అలా ఎలా వెళ్ళావు? అసలు ఎందుకు వెళ్ళావు అన్నాడు కోపంగా. నందు మళ్ళీ సైలెంట్. చెప్పు, ఎందుకు వెళ్ళావు అన్నాడు మళ్ళీ రెట్టించి. నందు భయపడి మీకోసం అంది. నా కోసమా అన్నాడు ఏదో అర్థమై. అంటూ తన ఫోన్లో ఉన్న ఫొటోస్ చూపించింది కళ్ళనీళ్లతో. హర్ష ఫోన్ తీసుకొని చూశాడు. అవి తను తన క్యాబిన్లో వర్క్ చేసుకుంటూ ఉండగా ఎవరో తనకి గన్ గురిపెట్టి పాయింట్ బ్లాంక్లో ఉంచిన ఫొటోస్. అది చూసిన హర్షకి విషయం అర్థమైంది. తన అనుమానం నిజమైంది. నందు వైపు చూస్తూ ఇవి పంపించి నిన్ను బయటికి రమ్మని, లేదంటే నన్ను చంపేస్తానని అన్నారు. నువ్వు వస్తానని చెప్పి ఇంటి చుట్టూ సెక్యూరిటీ ఉండడం వల్ల అంజు ద్వారా వాళ్ళకి పనులు చెప్పి డైవర్ట్ చేసి నువ్వు వెళ్ళేసరికి లేట్ అవ్వడం, నేను నిన్ను చూసి తీసుకొచ్చేయడం అయిపోయాయి, అంతేనా అన్నాడు. నందు కళ్ళ నిండా నీళ్లతో తల నిలువుగా ఊపుతుంది. హర్ష ఒక్క ఉదుటిన నందుని చేరి గట్టిగా కౌగులించుకుంటాడు. నందు కూడా హర్ష చుట్టూ చేతులేసి ఏడుస్తుంది. ఎందుకు నందు నా కోసం నువ్విలా నీ ప్రాణాలు రిస్క్లో చేసుకుంటున్నావు అన్నాడు బాధగా. అలా అనకండి హర్ష గారు, మీరు బాగుండాలి, ఎప్పుడూ ఆనందంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి. దానికోసం నేను ఏదైనా చేస్తాను. ప్రాణాలు ఎంత చెప్పండి, అయినా మీరు లేకుండా నా ప్రాణాలు నేనేం చేసుకోను అంది హర్ష ఫేస్ చేతుల్లోకి తీసుకుని. హర్ష నందు నుదుటిన ముద్దు పెట్టి హక్ చేసుకుని ఎందుకు నందు నీకు నేనంటే ఎంత ప్రేమ? అసలు నేను నిన్ను ఎప్పుడు బాధ పెడుతూనే వచ్చాను. కనీసం ప్రేమగా కూడా సరిగ్గా మాట్లాడలేదు, భారీగా ఒప్పుకోను లేదు. అయినా నీకు ఎంత ఓపిక ప్రేమ ఎక్కడివి అంది. హర్ష గారు, మీరు నన్నెప్పుడూ బాధ పెట్టలేదు. నిజానికి మీరే బాధపడ్డారు. మీరెందుకు దూరంగా ఉంటున్నారో చెప్పకుండా, నాకు దగ్గర కాలేక, మీ ప్రేమని మర్చిపోలేక, ఈ పెళ్లిని ఒప్పుకోలేక ఎంత నలిగిపోయారో నాకు తెలుసు. మీరు అనుకుంటున్నారేమో నన్ను ఎప్పుడూ ప్రేమ చూడలేదని. మీకు తెలియకుండానే నన్ను ప్రేమగా చూసుకున్నారు. అయినా నాకు మీరు నా పక్కన నిలబెడితేనే చాలు, కొండంత ధైర్యం, ఆ సాంగత్యంలోని ప్రేమ కనిపిస్తాయి అంది హర్ష నుదుటిన ముద్దు పెట్టుకోవడానికి కాళ్ళు పైకెత్తి లేస్తూ. హర్ష నందు అవస్థను చూసి నవ్వుకుని నందుని ఎత్తుకుంటాడు. నందు హర్షాన్ని చూసి నవ్వి మెడ చుట్టూ చేతులేసి పట్టుకుని ముద్దు పెడుతుంది. హర్ష కూడా ముద్దు పెట్టుకుని కిందికి దించబోతూ ఆగి నందు పెదవుల్ని అందుకోవడానికి ముందుకెళ్తాడు. నందు కళ్ళు మూసుకుంటుంది. హర్ష ముద్దు పెట్టబోతూ ఆగి నందుని దించేసి గబగబా వాష్రూంలోకి వెళ్ళిపోతాడు. నందుకి అర్థం కాక హర్ష వెళ్ళిన వైపే చూస్తూ బెడ్ మీద కూర్చుంటుంది. కాసేపటికి హర్ష వచ్చి లైట్ ఆఫ్ చేసి అటువైపు తిరిగి పడుకుంటాడు. నందు ఆలోచిస్తూనే పడుకుంటుంది. ఏంట్రా ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నావు? భోజనం చేయవా? రా. వస్తున్నాను రా, ఒక 1 అవర్లో అయిపోతుంది. వాట్, 1 అవరా? రే, ఇప్పటికే 11:30 అయింది, తిన్నాక చేసుకోవచ్చు రారా. లేదురా ప్లీజ్, చాలా ఇంపార్టెంట్ వర్క్, నేను వస్తాను, నువ్వు వెళ్ళు. విక్రమ్, నీకేమైనా పిచ్చెట్టిందా? తిన్నాక చెయ్యి, నీ హెల్త్ పాడవుతుందిరా. వస్తానన్నానా, నువ్వు వెళ్ళు అని కొంచెం సీరియస్గా చెప్తాడు విక్రమ్. ఇక విక్రమ్కి కోపం వచ్చిందని అర్థమై వెళ్ళిపోతాడు. సరిగ్గా 12:35. ప్లేట్స్ సౌండ్ రావడంతో సోఫాలో పడుకున్న అనిల్ లేస్తాడు. డైనింగ్ టేబుల్ మీద విక్రమ్ తినడం చూసి టైం చూసుకుని వీడి టైం సెన్స్ తగలయ్యా అన్నాడు. అంటే ఇక ఫిక్స్ అంతే అనుకుని లేచి వెళ్ళి విక్రమ్ పక్కన కూర్చుంటాడు. నువ్వు తిన్నావా అన్నాడు విక్రమ్. ఎప్పుడో. సారీరా,
ఇది నీకు నాకు ఉండేదేలే కానీ మరీ ఇలా అయితే ఎలారా? ఇలానే ఉంటే రేపొచ్చే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి చెప్పు? రేయ్, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నా గురించి తెలుసుగా. మళ్ళీ పెళ్ళి గిల్లి అన్నావనుకో చస్తావు. రేయ్, ఇంకెన్నాళ్ళురా ఇలా? జీవితాంతం. రేయ్, ఎవరి కోసమో ఎవరి వాళ్ళనో నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోవడం ఏంట్రా? రేయ్, నీకు నా గతం తెలుసు, నా ప్రేమ తెలుసు. తన్ని తప్ప ఇంకొకరు నా జీవితంలో ఊహించుకోలేనని కూడా తెలుసు. నువ్వు పిలిస్తే తను ఇప్పుడైనా వచ్చేస్తుంది, అది కూడా తెలుసు కదరా. షటప్, ఇట్స్ ఇంపాసిబుల్ అనేసి తిని వెళ్ళిపోయాడు విక్రమ్. అనిల్ కూడా తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఎంత పడుకున్నా నిద్ర పట్టక బాల్కనీలోకి వెళ్ళి నిలబడ్డాడు హర్ష. ఆకాశంలోకి చూస్తూ ఆలోచిస్తున్నాడు. రూమ్లో నుండి నందు మాటలు వినపడి ఏంటా అనుకుంటూ లోపలికెళ్తాడు. నందు నిద్రలో కలవరిస్తుంది. స్పష్టంగా వినిపించట్లేదు, కానీ హర్ష హర్ష అన్న మాట మాత్రం వినిపిస్తుంది. ఇది కల్లోనో కలవరింతల్లోనూ మాత్రమే నన్ను పేరు పెట్టి పిలుస్తుంది అనుకుంటూ నందు దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుంటాడు. ఇప్పుడు అర్థమవుతున్నాయి నందు మాటలు. హర్ష హర్ష హర్షాని వదిలేయండి ప్లీజ్, తన్నేమీ చేయొద్దు, కావాలంటే నన్ను చంపండి, నా హర్షాని వదిలేయండి అంటూ అడుగుతుంది నందు. నందు మాటలు విన్న హర్షకి బాధగానూ కోపంగానూ ఉంది. నందు పక్కనే కూర్చుని నందు చేతిని పట్టుకుని తల నిమురుతూ, నందు నందు నేను ఇక్కడే ఉన్నాను, నాకేం కాలేదు, నువ్వు ప్రశాంతంగా పడుకో అంటూ ముద్దు పెడతాడు. హర్ష ముద్దు పెట్టంగానే సైలెంట్ అయి పడుకుంటుంది నందు. హర్ష లేచి బాల్కనీ డోర్ విండోస్ అన్నీ క్లోజ్ చేసేసి రూమ్ డోర్ కూడా లాక్ చేసి బయటకొచ్చి శత్రుని నిద్రలేపి శత్రుని అలర్ట్గా ఉండమని చెప్పి ఎంత పిలిచినా ఆగకుండా కార్ తీసుకుని వేగంగా కోపంగా ఆవేశంగా బయలుదేరుతాడు. హర్ష ఆవేశాన్ని చూసి ఎక్కడికి వెళ్ళబోతున్నాడో అర్థమవుతుంది శత్రుకి. హాల్లో సోఫాలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.